హాయ్, వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? కాకరకాయ పులుసు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ చేయండి, ఈ వీడియో మొత్తము చూసేయండి. చాలా ఈజీగా చేసి చూపిస్తానండి. కాకరకాయ పులుసు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. కాకరకాయ పులుసుకు కావలసినవి కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర అండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఏదన్నా ఒక గిన్నె పెట్టుకోవాలండి. వేడిన తర్వాత నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. నేనైతే ఒక ముక్క అయితే తీసుకున్నాను. ఇవి కొద్దిగా గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి అన్నంలో అయితే కాకరకాయ పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి కొద్దిగా గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కాకరకాయలను అయితే కడిగి ఒక్కసారి కడగాలండి. కాకరకాయలను కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని అయితే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. టేస్ట్ కోసం అయితే వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. కాకరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలు ఉప్పు నీళ్ళల్లో ఇలా వేసుకోవాలండి. 10 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాలండి. కాకరకాయలను 10 నిమిషాల తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాలు నూనెలో ఇలానే ఫ్రై చేసుకోవాలండి కాకరకాయలను. కాకరకాయలు కట్ చేసినప్పుడు సీడ్స్ గిట ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలండి. బాగా ముదురుతూనే తీసేయాలి, లేకపోతే అన్నీ వేసుకోవాలండి. ఇలా ఫ్రై కావాలండి. కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత కారపొడి వేసుకోవాలి. 2 నిమిషాలు ఇలానే కలుపుకోవాలండి. 2 నిమిషాల తర్వాత పులుసునైతే పోసుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నానండి. ఇలా పులుసు అయితే పోసుకోవాలండి. చింతపండు బాగా పుల్లగా ఉందండి. నేనైతే చింతపండు పులుసును పలుచగా పోసుకున్నానండి. పలుచగా తీసుకున్నాను. ఎక్కువ పుల్లగా ఉందండి, అందుకే ఇలా పలుచగా చేసుకున్నానండి. తగినంత కారపొడి అయితే వేసుకోవాలండి. పులుసుకు సరిపడా కారపొడి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి మరిగించుకోవాలండి. ఈ కాకరకాయ పులుసునైతే కాకరకాయలు ఉడికేంత వరకు మరిగించుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయితే మరిగిపోతుందండి పులుసు. బెల్లము వేసుకోవాలండి. బెల్లము లేకపోతే చక్కెర వేసుకోవాలి. వేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుందండి కాకరకాయ పులుసుకైతే. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. 10 నిమిషాలు బాగా మరగనియాలి. 10 నిమిషాల తర్వాత పులుసు ఎలా ఉందో చూపిస్తానండి. ఇలా మరగనియాలండి. మంచిగా ఉడికిపోవాలండి కాకరకాయలు. నువ్వులను వేయించి నువ్వుల పొడి అయితే చేసి పెట్టుకోవాలండి. కాకరకాయ పులుసులో నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుందండి కాకరకాయ పులుసుకు. బెల్లము, నువ్వుల పొడి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది. 3 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి అయితే వేస్తున్నానండి. వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూను ధనియాల పౌడరు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి కాకరకాయ పులుసు. చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుందండి కాకరకాయ పులుసు అయితే. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పులుసును మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి అయితే వేసుకోవాలండి. చాలా ఈజీ అండి చేసుకోవడము. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో కాకరకాయ పులుసు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి మీరు ఇలా చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుందండి టేస్ట్. అన్నంలో అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. కాకరకాయ పులుసు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పుల్లగా అయితే కాకరకాయ పులుసు చేసుకోవద్దండి. చాలా తక్కువ పుల్లగా ఉండేలాగా చూసుకోవాలండి. ఎక్కువ పుల్లగా అయితే ఉండొద్దు. పుల్లగా ఉంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. తక్కువ పులుపు వేసే చేసుకోవాలండి కాకరకాయ పులుసు. పల్చగా చేసుకున్నా సరే కానీ పులుపు అనేది ఎక్కువ తినొద్దండి. ఆరోగ్యానికి కూడా మంచిది కాదండి. హెల్త్ పరంగా కూడా అస్సలు పులుపు అయితే తినొద్దండి. అన్నంలో అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి కాకరకాయ పులుసు అయితే. పుల్లగా అయితే చాలామందికి ఇష్టం ఉంటుందండి, కానీ పుల్లగా అయితే తినొద్దండి. ఈ కాకరకాయ పులుసు అయితే పుల్లగా ఎక్కువ లేదండి. బెల్లము వేసిన కాబట్టి పులుపు అనేది ఎక్కువ లేదు, తక్కువ
పులుపుతోటే చేసిన అండి కాకరకాయ పులుసు. ఇలా ఉంటేనే మేమైతే ఇష్టపడతామండి కాకరకాయ పులుసునైతే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.